హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్‌లో ఘోరమైన ప్రమాదం జరిగి షాపింగ్ మొత్తం కాలిపోవడం జరిగింది. అయితే చచ్చిపోతాం అనుకున్నాం గానీ, దేవుడు ఏదోలా వచ్చి కాపాడాడు అని హైదరాబాద్‌లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారంటే ఎంత ఘోరంగా జరిగింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ఆ భయంకర క్షణాల్లో ఏం జరిగింది? వాళ్ళు ఎలా బయటపడ్డారు? ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం. అయితే హైదరాబాద్లో మరోసారి అగ్ని ప్రమాదం కలకలం రేపింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఒక కమర్షియల్ భవనంలో భారీగా మంటలు చెలరేగడం జరిగింది. అయితే భవనంలో రెనోవేషన్ పనులు జరుగుతున్న సమయంలో వెల్డింగ్ స్కార్ప్ కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. చూసి చూడగానే మంటలు ఒక్కసారిగా వ్యాప్తిగా చెంది ఎక్కువైపోయాయి. భవనం మొత్తం పొగతో కుమ్ముకుపోయింది. అప్పుడు లోపల నలుగురు కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో వారు తీవ్ర భయాందోళనలకు గురవ్వడం జరిగింది. బయటకు వచ్చే మార్గం కనిపించడం లేదు. ఇక అంతే, ప్రాణాలు పోతాయేమో అని అనుకున్నామని అక్కడ నుంచి బయటపడిన వాళ్ళు చెప్తుంటే ఒక్కొక్కరికి కన్నీటి పర్యంతం అవ్వడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకొని 3 ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తెచ్చడానికి శ్రమించాయి. సుమారు గంట పాటు జరిగిన ఆపరేషన్ తర్వాత అందులో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. అయితే బయటకు వచ్చిన కార్మికులు చెప్పిన మాటలు హృదయాన్ని తాకుతున్నాయి. చచ్చిపోతాం అనుకున్నాం బాబోయ్, కానీ బతికి బయటపడ్డాం, అది మా అదృష్టం, ఇది దేవుడిచ్చిన రెండో జన్మ అంటూ వాళ్ళు చెబుతున్న మాటలు వింటే ఒక్కొక్కరికి చాలా బాధ కలిగింది. అంటే ఆ క్షణాల్లో తమ కుటుంబాలే గుర్తుకు వచ్చాయని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రమాదంలో భవనానికి భారీ నష్టం వాటించినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అన్న కోణంలో కూడా ఈ కేసు మీద విచారణ అనేది జరుగుతుంది. అయితే